ఇక హన్మకొండ బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారిని పోలీసులు అడ్డుకున్నారు. పెద్ది విగ్రహం తొలగింపును నిరసిస్తూ నర్సంపేటకు వెళ్తుండగా ఆపేశారు. మధుసూదనాచారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది విగ్రహాన్ని తొలగించడం నీచమైన చర్యని మధుసూదనాచారి ఫైర్ అయ్యారు. తెలంగాణ గడ్డ మీద విగ్రహాలు ఏర్పాటు చేయకూడదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఆంధ్ర నాయకుల తొత్తులుగా మారాడని అన్నారు. పెద్ది విగ్రహాన్ని ఎందుకు తొలగించాల్సి వచ్చిందో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. తొలగించిన చోట మళ్లీ విగ్రహాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని మధుసూదనాచారి డిమాండ్ చేశారు. తీవ్రంగా ఖండిస్తాం. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని నర్సంపేటలో నెలకొల్పితే దాని చాలా పైశాచికత్వం. ఈ ప్రభుత్వానికి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు అంటే ఎంత భయాందోళన జరుగుతున్నటువంటి సంఘటనలు బట్టి తెలుస్తూ ఉన్నది. తెలంగాణ ఉద్యమకారులు ఇలా తెలంగాణ కోసం త్యాగాలకు వెరవకుండా పనిచేసినటువంటి అగ్రశ్రేణి నాయకుడు కార్యకర్త పెద్ది సుదర్శన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ నాయకుడే కాకుండా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిలో అనేక విధాలుగా కృషి చేసి తెలంగాణ యావత్ ప్రజానీకానికి ఒక ప్రేరణగా నిలుస్తుంది. కాబట్టి అటువంటి చిహ్నాలను తొలగించాలని ఒక దుర్మార్గపు అరాచకత్వపు పైశాచిక నిర్ణయమే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ తొలగింపు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకవైపు విగ్రహాన్ని తొలగించడమే ఘోరమైనటువంటి నేరం. ఇవాళ అక్కడ విగ్రహాన్ని తొలగించడమే కాకుండా నర్సంపేట నియోజకవర్గం మొత్తంలో వేలాది మంది కార్యకర్తల్ని నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా గృహ నిర్బంధానికి గురి చేయడం. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పోరాటంలో నీకు భాగం లేదు. ఇవాళ తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడేసేటువంటి అనేక దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ ఉన్నాం. తెలంగాణ నీళ్లను ఆంధ్రకు దోచిపెడతా ఉన్నాం. తెలంగాణ మానీయులను స్మరించుకోకుండా ఇక్కడ తెలంగాణకు సంబంధం లేనటువంటి నాయకుల విగ్రహాలు అనేటువంటి ప్రయత్నం చేస్తూ తెలంగాణలో తెలంగాణ బిడ్డల విగ్రహాలు పెట్టకుండా కొనసాగిస్తున్నటువంటి ఈ దమనకాండను తీవ్రంగా ఖండిస్తారు.